నారావారిపల్లిలో నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియల సందర్భంగా ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖులతో పాటు పరిసర గ్రామాల జనం కూడా పెద్ద సంఖ్యలో రావడంతో వారిని చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా రామ్మూర్తి నాయుడుతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు నారావారిపల్లి నుంచి మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. నారా రామ్మూర్తి నాయుడుకి సంబంధించి కూడా కర్మక్రియల కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రముఖులు వచ్చి ఆయనకు నివాళి అర్పిస్తున్న కార్యక్రమం అయితే మొదలైంది. ప్రస్తుతం నేను నారావారిపల్లిలో ఏదైతే రామ్మూర్తి నాయుడుకి సంబంధించి నివాళి కార్యక్రమంలో ఉన్నానో ఇక్కడ మనం చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అలాగే అక్కడ పక్కనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో పాటు పక్క మంత్రి అచ్చెన్నాయుడు అలాగే ఇతర మంత్రులు నారా లోకేష్ అలాగే హోంమంత్రి అనిత ఇతర మంత్రులంతా కూడా మనకు ఈ నివాళి కార్యక్రమంలో ఉన్నారు. ఎదురుగా ఏదైతే రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి ఏదైతే ఉందో ఇక్కడ వచ్చిన ప్రముఖులు కానీ సామాన్య జనం కానీ వచ్చి నివాళి అర్పిస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతోంది. ఇక చంద్రబాబుకి రామ్మూర్తి నాయుడుకి సంబంధించి కూడా అన్నదమ్ముల మధ్య ఎంతో అనుబంధం ఉండేదనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి గతంలో ఆయన ఇదే చంద్రగిరికి ఎమ్మెల్యేగా కూడా రామ్మూర్తి నాయుడు చంద్రబాబు ప్రోద్బలంతో ఆయన పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. అనంతరం కూడా వాళ్ళ అనుబంధం అయితే కొనసాగిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్లో ఎంతోమంది ప్రముఖులు అలాగే ప్రముఖులతో పాటు ఇక్కడ పరిసర గ్రామస్తులు కూడా కడసారిగా ఒకసారి ఆయన మళ్ళీ గుర్తు చేసుకుంటూ రామ్మూర్తి నాయుడు ఆయనతో అనుబంధం గుర్తు చేసుకుంటూ బంధువులు కానీ మిత్రులు కానీ గ్రామస్తులు కానీ స్నేహితులు కానీ ఈ విధంగా అనేక మంది వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా చంద్రబాబు అభివాదం చేస్తూ వాళ్ళని ఆప్యాయంగా పలకరిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గతంలో ఏదైతే ఇక్కడ ఆయన చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితే రామ్మూర్తి నాయుడు ఆయన చేసిన పరిస్థితి అయితే ఉంది. వాటిని కూడా జనం మరోసారి గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉందని చెప్పచ్చు. మనం ప్రస్తుతం విజువల్లో ఇక్కడ జనం అంతా కూడా వరుసగా జనానికి అవకాశం కల్పించడంతో వాళ్ళంతా కూడా వచ్చి ఒకసారి ఆయనకి రామ్మూర్తి నాయుడికి నివాళి అర్పించుకుంటూ చంద్రబాబుతో కూడా పలకరిస్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ కర్మక్రియల కార్యక్రమం అయితే సాంప్రదాయంగా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన విధంగా ఏదైతే చంద్రబాబు గారి నివాసం ఉందో ఆ పక్కనే ఏర్పాటు చేసిన ఏదైతే సమాధులు ఉన్నాయో అమ్మన్నమ్మ ఖర్జూర్ నాయుడు తల్లిదండ్రుల సమాధి పక్కనే రామ్మూర్తి నాయుడు కూడా ఆయనకు కూడా అక్కడ దహన సంస్కారాలు జరిగి ఆయన సమాధి కూడా అక్కడే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. రోజు కార్యక్రమాలు కూడా సాంప్రదాయబద్ధంగా ఈ కర్మక్రియలు పిండ ప్రదానం తదితర కార్యక్రమాల్లో నిర్వహించడం జరిగింది. వీటిలో పాల్గొనే కుటుంబ సభ్యులు చంద్రబాబుతో సహా కుటుంబ సభ్యులంతా కూడా సాంప్రదాయబద్ధంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. అలాగే ప్రజలకు కూడా దీనికి సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా ఒకసారి మరీ నివాళి అర్పించేందుకు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ప్రముఖులందరూ వచ్చిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా కూడా భారీగా భద్రతా ఏర్పాట్లు వాళ్ళకి సంబంధించి భోజన ఇతర ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇటు ఈ విధంగా సామాన్య జనమే కాకుండా ఈ విధంగా పలువురు ప్రముఖులు కూడా వచ్చిన నేపథ్యంలో భారీగా ఏర్పాట్లను కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. జిల్లా ఇన్ఛార్జ్ అనగానే సత్యప్రసాద్ గత 2 రోజులుగా ఈ కార్యక్రమాన్ని స్వయంగా ఆయన కూడా పర్యవేక్షించిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. మనం చూస్తున్న విజువల్లో జనం ఉదయం నుంచి కూడా ఇదే మాదిరిగా వచ్చి రామ్మూర్తి నాయుడిని ఒకసారి ఆయనకు సంబంధించిన చిత్రపటానికి నివాళి అర్పించి కూడా వెళుతూ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. గతంలో ఏదైతే చంద్రబాబుకు గతంలో ఇక్కడ నారావారిపల్లికి విడదీయరాని అనుబంధం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదని చెప్తూ ఆయన చిన్నతనం నుంచి వ్యవసాయ కుటుంబంలో తండ్రి ఖర్జూర్ నాయుడు ప్రోద్బలంతో ఆయన ఉన్నత విద్యాభ్యాసం చేశారు. అలాగే ఆ తర్వాత రాజకీయాల్లో ఆసక్తితో ఆయన వెళ్ళడం జరిగింది. పోటీ చేసిన తొలిసారే చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ తర్వాత పోటీ చేసిన తొలిసారే చంద్రబాబు మంత్రిగా కూడా ఆయన
ప్రస్థానం మొదలైంది. సినిమాటోగ్రఫీ మంత్రి కావడంతో ఎన్టీఆర్తో పరిచయం కూడా ఏర్పడటం, ఎన్టీఆర్తో వియ్యం కూడా ఏర్పడటం, నారావారి కుటుంబం, నందమూరి కుటుంబాలు వియ్యం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత కూడా తన కుటుంబ సభ్యులు, తన సోదరుడు రామ్మూర్తి నాయుడు కానీ ఇతర కుటుంబ సభ్యులను కూడా కుటుంబానికి చేతోడు వాతోడుగా చంద్రబాబు ఉన్నారు. వాళ్ళు రాజకీయంగా ఎదుగుదల కూడా చంద్రబాబు సహకరించిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ విధంగా మొత్తం ఈ అంశాలన్నీ కూడా ఒకసారిగా రామ్మూర్తి నాయుడు సంబంధించి ఆయన జ్ఞాపకాలు కూడా ఇక్కడ వస్తున్న జనం అంతా కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్లో ఏదైతే రామ్మూర్తి నాయుడు వాళ్ళ కుమారుడు మనం చూస్తున్నాం, ఆయన కూడా అందరూ ఓదార్పు ఇస్తున్న పరిస్థితి మనం విజువల్లో మనం చూస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులకు అక్కడ వచ్చిన ప్రముఖులు అంతా కూడా రామ్మూర్తి నాయుడు కుమారులకి ఏదైతే ఇద్దరు కుమారులు, ఒకరు సినిమా రంగంలో రాణిస్తే ఒకరు వ్యాపార రంగంలో ప్రస్తుతం ఉన్నారు. ఈ విధంగా ఇద్దరికి కూడా ఓదార్పు ధైర్యం చెప్తున్న పరిస్థితి. చంద్రబాబు కానీ ఇతర కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకు ధైర్యం నింపుతున్నారు. అలాగే వచ్చిన ప్రముఖులు కూడా వాళ్ళొకసారి పలకరిస్తూ కూడా వాళ్ళలో ధైర్యం నింపే ప్రయత్నం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా ప్రముఖులే కాకుండా ఎంతోమంది సామాన్య జనం కూడా వచ్చి ఒకసారి చంద్రబాబు కలిసేందుకు వారికి ఆయన ఆప్యాయంగా అభివాదం చేస్తూ పలకరిస్తున్న విజువల్ కూడా మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా ఈ నివాళి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఎంతో ప్రముఖులు కూడా రాక నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్ల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం అయితే ఉదయం నుంచి కొనసాగుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు. ఇది నారావారి పల్లెలో ఏదైతే రామ్మూర్తి నాయుడుకి సంబంధించి కర్మక్రియల సందర్భంగా ఆయనకు సంబంధించి నివాళి కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ వీరయ్యతో వర్మ, ఐ న్యూస్, నారావారి పల్లె.